ఈరోజు మార్కెట్‌లో ఇక్కడ ట్రెండ్ లైన్ 1, 2, 3 సార్లు టచ్ చేసింది. ఈ 3 సార్లు టచ్ చేసిన తర్వాత ఇంకా ఫోర్త్ టైము ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫస్ట్ టైమ్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కదా! ఆ రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు నేను ట్రేడ్ తీసుకోవడం జరిగిందనమాట. లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ అయితే ఇక్కడే ఉంది. లాజిక్ ఏంటంటే పైన సెల్లర్స్ అంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. అంటే ఫస్ట్ టైం ఇంత సెల్లింగ్ జరిగింది కదా! తర్వాత కనీసం మార్కెట్‌లో ఇక్కడ ఇంతలాగా జరుగుతుంది లేదా ఇంకా కిందకి వెళ్ళిపోతుందని మళ్ళీ సెల్లర్స్ వస్తారన్నమాట. సో, వాళ్ళని ట్రాప్ చేయడం కోసం వాళ్ళ స్టాప్ లాస్‌లు పైనుంటాయి. వాటిని టార్గెట్ చేయడం కోసం మార్కెట్ అలా పైకెళ్తదన్నమాట. కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ అయితే చక్కగా నేను తీసుకున్న తర్వాత 80 పాయింట్స్ అలాగా 70 పాయింట్స్ పైకెళ్ళింది. ఆప్షన్ ప్రీమియం అయితే 20 పాయింట్స్ ఎళ్ళింది. మామూలుగా అయితే 40 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోవాలి. కానీ ఆప్షన్ ప్రీమియం ఎందుకో ఈరోజు మూవ్ అవ్వలేదు ఇక్కడ. సో, ఇంకా నేను ఈ క్యాండిల్స్ దగ్గర ఈ లెవెల్‌కి వచ్చేసింది కదా అని పైగా 318 అయిపోయిందనమాట అప్పటికే. 318 క్యాండిల్ దగ్గర నేను ఎగ్జిట్ తీసుకోవడం జరిగింది.